మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన భీమవరం పట్టణంలో గవర్నమెంట్ వారి హాస్పిటల్ పక్కన శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయం పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. మరలా దీనికి పూర్వవైపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రముఖులందరూ కూడా ఈ దేవాలయానికి పునర్నిర్మాణానికి సహకరించి ముందుకు తీసుకువచ్చారు. ఈ సీతారామచంద్ర రామలింగేశ్వర ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. భీమవరం పట్టణంలో చాలా ప్రసిద్ధి గలిచింది. కొన్ని వేల సంవత్సరాల కింద ఉన్న గుడి ఇది. సీతారామలింగేశ్వర స్వామి ఈ పేరు గల గుడి చాలా మన జిల్లాలో ఎక్కడ లేదు. దాన్ని పునర్నిర్మాణం చేసి ఈరోజు మరి ఎక్కడ ప్రతిష్ఠ చేసిన శాసనసభ్యులు అంజబాబు గారు పురప్రముఖులు అందరూ కూడా ఆధ్వర్యంలో జరిగినందుకు అందరికి శుభాకాంక్షలు. ఆ స్వామి ఆశీస్సులు ఈ భీమవరం ప్రజలందరూ కూడా జిల్లా వెళ్ళాలని ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మన భీమవరం పట్టణంలో అడ్వెంట్ ట్యాంక్ ఎదురుగుండా ఉన్న రామాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మమ్మల్ని ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా కమిటీ వారికి అలాగే చుట్టుపక్కల పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ రోజు ఏదో పురాతనమైన గుడి, ఎప్పటి నుంచో కూడా దీన్ని పునర్నిర్మించాలని కిందకుంది, డౌన్ అయిపోయింది రోడ్డు కన్నా, మళ్ళీ ఎంత చేసి కట్టాలని ఆకాంక్షించి మరి గుడి సంబంధించిన ఎండోమెంట్స్ అలాగే ప్రజల దాతల సహకారంతో సుమారు 2 కోట్ల వ్యయంతో గుడి ప్రారంభించారు. అందులో భాగంగా ఈ రోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, ధ్వజస్తంభం అలాగే శిఖర ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఆ స్వాములు భగవంతుల ఆశీస్సులతో అందరూ ఆయుర్వేదంతో సుఖసంతోషంతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను. జై శ్రీరామ్. మన భీమవరం అడ్వైట్ చెరువుకు అనుకున్నటువంటి ఎంతో పురాతనమైనటువంటి మరి ఆలయం సీతారామ లింగేశ్వర స్వామి, అదేవిధంగా 14 దేవతామూర్తులతోటి మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి ఎంతో కన్నుల విందుగా మరి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని మరి కమిటీ సభ్యులు పెద్దలందరూ కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి దాతలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మన భీమవరం ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. మన భీమవరంలో కిష్కిందాపురంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని పునర్నిర్మించి పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు 3 రోజుల నుంచి కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నవి. కావున విశేషంగా ఈరోజు యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నవి. అలాగే శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు కూడా జరపబడుతున్నవి. తదుపరి మహా అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతున్నది. కావున భక్తులు 50 మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్.